ఏమంటాడు? యేసుక్రీస్తు తన దేవుని యెహోవా దేవుని గురించి ఒక్క మాట అన్న లేపిండా? తండ్రి అంటే చెప్పిండు. తండ్రి అంటే మళ్ళీ అక్కడ వేరే కదా, దాసుడుగా వచ్చినప్పుడు నీకు దేవుణ్ణి అందరు యెహోవా అని పిలుచుకుంటూ వస్తున్నారు, ఇతని తండ్రి అంటున్నాడు కదా అక్కడ. తండ్రి అంటే పిలుస్తున్నాడు. మళ్ళీ మారే కదా ఇక్కడ. మారేది అతన్ని తండ్రి ఉండదు, తండ్రి అంటే చెప్తాడు. తండ్రి అంటే ఆడ అందరికి వస్తాడు. నేను ఇశ్రాయేలుకు తండ్రి అంటే లేదు. ఇప్పుడు నువ్వంటావా యెహోవా తండ్రి నా తండ్రి అంటే నువ్వు అన్నికి తాకత్ ఉండదా? అప్పుడు యూదులకు అందరికి తండ్రి యెహోవా ఒక్కడే అంటుండ్రి. లేదు కదీనాప, యెహోవా తండ్రి అంటే ఎవరన్నా ఎవరు అన్నిక శాత కాదు. ఏనికి శాత కాదు? యెహోవా అంటే అన్నిక కూడా శాత కాదు. నేను అతనికి తండ్రి నాగును, అతడి నాకు కుమారుడు అగును అని వచనం చదివిన ఏడన్నా? చదివిండు. ఎవరికి ఎవరన్నాడు? ఇప్పుడు ఇశ్రాయేలు అందరూ అతని కుమారుడే. ఓహో, కుమారులే గాని అందరి లోపల శ్రేష్టమైన నువ్వు అతన్ని బాప్తీసం తీసుకొని వచ్చి ఏసయ్య బాప్తీసం తీసుకొచ్చినాక ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన ఎందు నేను ఆనందించుచున్నాను అంటాడు. మళ్ళీ అదే మాట ఇంకేదన్నా అన్నాడా? అనలేడు. అక్కడ బాగా పాయింట్ బాగా అర్థం చేసుకో. అప్పుడు దేవుడైన యెహోవా ఇలాగూ సెలవిచ్చాను, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందిస్తున్నాను అంటనా? అంటాడు. కానీ అప్పుడు దేవుడైన యెహోవా ఇలాగూ చెప్పాను అంటే అంటే యేసుక్రీస్తు నా ప్రియ కుమారుడు అంటే యెహోవా. యెహోవా అంటే నీవంటున్నావు. నేను ఆనందించుచున్నాను అంటే ఒక గొప్ప శబ్దం వచ్చింది అన్న. అక్కడ యెహోవా అని లేదు కదా, అందుకే వాళ్ళు అంతా అంటున్నారు. మెయిన్ పాయింట్ శబ్దం అంటే యెహోవా. బైబిల్లో పాత నిబంధనలో ఎక్కడ కూడా చూస్తే కూడా యెహోవా ఇలాగూ సెలవిచ్చాను అని ఉంటది. యెహోవా ఇలాగూ సెలవిచ్చాను, దస్ సేస్ ద లార్డ్ అంటారు. ఇంగ్లీష్ బైబిల్లో దస్ సేస్ ద లార్డ్ అంటారు. అవు మళ్ళీ ఇక్కడ కూడా కొత్త నిబంధనలో కూడా యెహోవా ఇలాగ కొత్త నిబంధనలో ఆ మాటను కనిపేది కదా, యెహోవా అనే మాటను కనిపేది కదా. చెప్పు, యెహోవా ఇలాగూ ఇప్పుడు తండ్రి ఇప్పుడు రాజ్యం వెళ్తుండడు, రాజు ఆడు ఉండడు, కొడుకు వచ్చిండు. మళ్ళీ ఇప్పుడు నా తండ్రి రాజా రాజా అంటే ఈతన్ అన్న రాజా అంటేనే అతన్ని అన్నాను. ఇప్పుడు సరే నువ్వు రాజా అన్న మాటకు రాజా అన్నాడు. యేసు ప్రభు నేను సిలువ వేసిరి పెద్ద మళ్ళీ వాళ్ళు యూదులు. ఓ నీకేం చెప్తుండా, వాళ్ళు అతను అన్న మాటలు వీళ్ళకి నచ్చక కాదు. నచ్చితే మెయిన్ రీజన్ అరే మెయిన్ రీజన్ ఒక రీజన్ లేకుంటది. ఇది సంపాలంటే ఒక రీజన్ లేకుంటది. ఇప్పుడు తయారైనాక వకీల్ జడ్జి ఏం చేస్తాడంటే వీడు ఎన్ని తప్పులు చేసిండు, ఏడాడ తప్పు చేసిండు, ఎట్లా తప్పులు చేసిండు అన్ని అవి స్వీకరిస్తాడు, అన్ని జమ చేస్తాడు. ఇప్పుడు న్యాయం తీరుస్తాడు. నేనేమంటుండా, ఇప్పుడు మత్తయి సువార్త అంటే మున్పే పల్లవి మత్తయి సువార్త అని ఉంటది పెద్ద అక్షరాలు. దాని కింద అన్ని అధ్యాయాలు, 1 అధ్యాయం 2 అధ్యాయాలు వచనాలు అన్ని ఉంటాయి. ఇప్పుడు మెయిన్ రీజన్ మత్తయి సువార్తనే మనకు మెయిన్ ఉత్తరం. అనుకుంటది బైబిల్ అది జాడైంది కదా, మార్పు ఉండదు. యోహాను లూకా ఉండదు, యోహాను ఉండదు. నేను అన్నది అర్థం చేసుకున్నాక వచ్చినావు నువ్వు. ఏమని చెప్పావు? ప్రశ్న ఏంటని? మెయిన్ రీజన్ యేసయ్యని సిలువ వేసిండ్రు, ఏంటి కోసమే సిలువ వేసిండ్రు, అతని కారణం ఏమిటిది? యూదులు అతన్ని ఏం గురించి సిలువ వేసిండ్రు? ఆ ప్రశ్నకు జవాబు నీకు చెప్పు అంటున్నా. యూదులు యేసుక్రీస్తు మాటలు నచ్చక ఫస్ట్. దీనికి చెప్పు, నీది కరెక్టా కాదా? కాదు.
నువ్వు చెప్పైతే. నేను చెప్తా. అతనికి సిలువ మీద బోర్డు రాస్తారు ఒకటి. సిలువ మీద అంటే సిలువ వేయకన్నా ముందు రాస్తారా, వేసినాక రాస్తారా? వేసినాకనే రాస్తారు. అతనికి బోర్డు ఒకటి వేస్తారు సిలువ మీద. వేయకన్నా ముందు రాయాలి. అంతకు మునిపే వాళ్ళతోనే ప్లాన్ చేసుకునేటారు ఒక బోర్డు. అది ప్లాన్ కాదు, సిల్వ వేయకన్నా ముందే రాయాలి. అది సిల్వ వేయకన్నా మునిపే రాసిండ్రు వాళ్ళు. ఏమ్మా రాసి సిల్వ వేసి సిల్వని ముందే తయారు చేసి పెట్టిండ్రా? సిల్వకు అతనికి ఒక టార్గెట్ రాసి పెట్టుకున్నారు, పరిచయ పత్రం. ఏమంటారు రాసిండ్రు? ఇప్పుడు ఒక భార్యని ఇడిచిపెట్టాలంటే మనము ఆయమ్మకు ఒక పత్రిక, మన విడాకుల పత్రిక ఇయ్యలే. ఇదే యేసు ప్రభుకు కూడా సిలువేయనికి ఒక కాగితం రాసియాలి. అది కాగితం ఏమిటిది? ఇతను ఏమిటి కోసమే సిలువేసినాము, దాని రీజన్ చెప్తానంటే అతను యూదులకు రాజు అని చెప్పుకున్నాడు, అందుకే యూదులకు రాజు అంట అని అక్కడ బోర్డు మీద ప్రింట్ చేసి వేసిండ్రు. మళ్ళీ అంటే యూదులకు రాజా కాదా? కాదు, ఇతనికి రీదులకు రాజు అన్నందుకు సిలువేసినాం. వేరే ఏ కారణం కాబట్టి ఇతను సిలువేసలేం మేము. ఇతనికి ఒకటే కారణం, ఇతను యూదులకు రాజు అన్నాడు, అందుకే ఇతన్ని సిలువేసినామని ఒక బోర్డు చపేసి పెడతారాడ. అదే ఇది అంతకంటే ముందు పిలాతు దగ్గర అడుగుతాడు, అవు నువ్వు రాజువా అంటాడు. నీవు యూదులకు రాజువా అంటని, అవు నీవు అన్నట్లే అంటాడు. అవు మళ్ళా అందుకే అతను సిలువేసిండ్రు. ఇప్పుడు ఈడ ఒప్పుకున్నాడు అతను యూదులకు రాజు అంటాడు. ఈడ ఒప్పుకున్న రాజు అంటారు. ఇప్పుడు అతన్ని యూదులకు రాజు అన్నాడు, అతను అన్నదే రాసిండు కదా. మళ్ళీ అదే యూదులకు రాజు అన్నందుకే అతన్ని సిలువేసిండ్రు. ఎందుకంటే అవి ఎప్పుడు కొట్టి ఆయన తీసుకొని వచ్చి పిలాతు దగ్గర ఎప్పుడు తీసుకొచ్చిండ్రు? అప్పుడే తీసుకొచ్చిండ్రు అతన్ని పట్టుకొని వచ్చి అడవిలో గెచ్చమనే తోటలో పట్టుకొని వచ్చి గెచ్చమని తోట లోపల శుక్రవారం రాత్రి గురువారం రాత్రి అంతా పట్టుకొని వచ్చి పూర తిప్పి ఆయన తెల్లవారులు తిప్పి ఏ రాజు నుంచి పిలాతుకు, పిలాతు నుంచి ఏ రాజుకు ఇవన్నీ అయిపోయినాక అతను అడుగుతాడు. ఇప్పుడు బైబిల్ హాఫ్ నాలెడ్జ్ ఈజ్ టూ మచ్ డేంజర్ అంటారు. హాఫ్ నాలెడ్జ్ ఉండరాదు, పూర తెలియకుండా ఉండాలి, తెలిసి ఉండాలి. అట్లా అన్నట్లు ఎవరికన్నా వాక్యం చెప్పేటప్పుడు నీకు తెలిసిందే చెప్తావు, కానీ ఇంకోటి వచ్చి అడిగితే నాకు అంతా తెలుసు కదా పాపా. నీకు తెలియదు, తెలిసి అన్నోడే తెలియనట్లు ఉన్నావు. ఇది నీకు తెలియదు. నాకు తెలిసినంతనే నాకు తెలుస్తుంది. నాకంటే ఎక్కువ తెలిసిన వాళ్ళు కూడా ఉండొచ్చు, కానీ నాకు తెలిసినంత నాకు తెలుస్తుంది. నీకంటే ఎక్కువ తెలిసిన వాళ్ళు ఉండరు. నేనే శానని అంటే బైబిల్లో ఇంతవరకు అనలేరు. నువ్వు అంటున్నావు, నువ్వు అన్నావు కూడా ఎంతో మందికి. అదే మాట ఇప్పుడు నీకేమంటుండా, నేను అదే మాట మంది కూడా అనింటా. లేదు నాకేమనలేదు, నువ్వు అనలేవు, నాకు అన్ని తెలుసు. నేను అందటండి ఇట్లా నీ అంతటోళ్ళని 10 మందిని దొరకరని నేను నిలబడతా సవాల్ కంటాను. నాకు అంటివే ఏమని అనలేదు. ఇంకొకరికన్నా రండి చూద్దాం, నేను అడిగిన ప్రశ్నలకు మీరు సమాధానం చెప్తే ఇదైతుంది అంటాను. నువ్వు అడుగు ఏం ప్రశ్నలు, బైబిల్లో మొత్తం అంతా ఏం ప్రశ్నలు పెట్టే అడుగున్నాను. నువ్వు అడుగుతా చెప్తావు, అట్లా నీకు తెలిసినవి కానీ కరెక్ట్ రీజన్ చెప్పవు నువ్వు. కాదు తెలిసినవంటే నీకు అర్థం లేదండి, అర్థం అండర్స్టాండింగ్ పవర్ లేదు. నీకు అర్థం చేసుకుని నీకు ఆత్మ లేనప్పుడు అర్థం కావాలి. ఇప్పుడు నీ అంచటోళ్ళని 10 మందిని తీసుకుంటారా? నీ అంచటోళ్ళని 10 మందిని తీసుకోరా. ఓ దినం మనం ఊకుందాం ఏడన్నా, ఆ ఊర్లో అంటే ఊర్లోనే ఊకుందాము, లేకుంటే అడవిలో అంటే అడవిలో ఊకుందాము, లేకుంటే ఏడన్నా హోటల్ అంటే హోటల్లో ఊకుందాము. నా వద్ద ఎవరన్నా ఉంటే 2-3 నాకే సపోర్ట్ నేను తొలుకొని వస్తా.
తయారు చేసుకో. ఇప్పుడు ఇవన్నీ మాటలు నువ్వు బైబిల్